హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈటీవీ యాప్ లో రీసెంట్ గా వచ్చిన మూవీ బద్మాషు. ఈ మూవీ అయితే చూసిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది. అంటే మన విలేజ్ లైఫ్ లో ఉన్న రియల్ క్యారెక్టర్ ని ఇందులో పెట్టాలనిపించింది. సో ఆ మూవీ గురించి మనం పూర్తిగా డీటెయిల్ గా ఎలా అనిపించింది, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్టిస్టులు ఎలా యాక్టింగ్ చేశారు, మనం అయితే క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పు సంజయ్, నీకు ఏమనిపించింది? అంటే బద్మాషులు మూవీ చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంది? అంటే దాని తరహాలో మూవీస్ అయితే చాలా వచ్చినాయి కదా. అంటే బలగం నుంచి అయితే ఇది నడుస్తుంది కదా ట్రెండ్ ఇట్లా. సో ఆ స్టైల్లో ఉందా, లేకపోతే నార్మల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టి కాబట్టి జాతి రత్నాల టైప్ లో కామెడీ అనిపించిందా? ఎట్లా నువ్వు దానికి ఎట్లా కనెక్ట్ అయిపోయావు? ఓకే, మనం స్టోరీ నుంచి మొదలు పెడదాం. స్టోరీలోకి ఎంటర్ అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అతని పేరు ముత్యాలు, ఇంకొక అతని పేరు మెయిన్ లీడ్ మహేష్ చింతల. ఒరిజినల్ పేరు, ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు నాకు ఐడియా లేదు. అయితే వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా తాగుతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. బాధ్యతలు ఉండయి, ఎథిక్స్ ఉండయి. వాళ్ళు ఉండాలి. పొద్దున్న లేస్తే మందు, దానికోసం వాళ్ళు అబద్ధాలు చేస్తారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళకి రూల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. దానివల్ల మనకు ఈ సినిమా చూస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు చేసే వల్ల మనకు మంచిగా అనిపిస్తుంది. జాతి రత్నాలు ఎక్కువ ఉన్నదా అంటే జాతి రత్నాలు లాంటిది, కానీ జాతి రత్నాలు కాదు. ఈ సినిమాకి ఏ సినిమానే హీరో. ఇక స్టోరీ అంట ఇంతే. వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతారు, ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. కానీ అది చూసినాక మనకేం పెద్ద ఏమనిపించదు. మీరు సినిమాలో చూడండి, అదొక పెద్ద స్పాయిలర్ లాగా ఉంటుంది. కానీ మీరు ఊహించండి అయితే కాదు. సినిమాని చూస్తా అంటే మనకేమనిపిస్తుంది అంటే ప్రతి ఫ్రేమ్ లో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. అంటే మళ్ళీ క్యారెక్టర్ తోనే ముందుకెళ్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతిముత్తి ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, అర్జున్ రెడ్డి ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, కిక్ సినిమా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. అట్నే బద్మాషులు అనేది కూడా క్యారెక్టర్స్ డ్రివెన్ స్టోరీ. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారు, వీళ్ళపైన ఒక నింద పడ్డది, వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనల్ని సినిమా ఎంగేజ్ చేస్తానట్టు. సినిమా అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా. అంటే లవ్, కామెడీ, ఫైటింగ్, లేకపోతే ఒక సెంటిమెంట్, అలాంటి అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి? ఈ సినిమాలో కామెడీ ఉంది, లవ్ అంటావా పెద్దగా ఏం లేదు. ఓకే, వాళ్ళ భార్యలో వీళ్ళ పేరు లవ్ ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉండదు. ఉంటది కావచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉండదు. సినిమా మొదటి నుంచి చివరి వరకు అవుట్ అండ్ అవుట్ కామెడీ. లాస్ట్ కి ఒక చిన్న ట్విస్ట్ లాగా ఉంటుంది, అంతే. చిన్నదే ట్విస్ట్. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అనేది మాత్రమే ట్విస్ట్, మిగతా అంతా నార్మలే. సో ఎంత పెద్ద సినిమా తీసినా కూడా దానికి వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఉంటేనే ఆ సినిమాకి హైప్ వస్తుంది. సో ఈ మూవీలా అలాంటి హైప్ క్రియేట్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా, ఒక లవబుల్ సాంగ్ అయినా, లేకపోతే సిచ్యువేషన్ సాంగ్స్ అయినా ఎట్లా అనిపించింది? ఒక 2 సాంగ్స్ కామెడీ ఉన్నాయి. ఒక సాంగ్ కామెడీయే, మ్యూజిక్ ఎట్లుందంటే మీడియం. చిన్న సినిమా, కామెడీ సినిమా అని చెప్పేసి సాంగ్స్ బాగాలేవు అనలేము, బాగున్నాయి. గుడ్, సూపర్ అనలేం కానీ గుడ్, బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా ఎక్కడో ఒక బాగుంది. నువ్వు కనెక్ట్ అయిన డైలాగ్ ఏంటిది అసలు? ఈ బద్మాషుల మూవీలో నువ్వు కనెక్ట్ అయిన డైలాగ్ ఏంటిది? ఒక పర్సన్ వీళ్ళను, ఇద్దరు హీరోల్ని, మీరు కనుక నాకు దొరికితే కుక్కల్ని కొట్టినట్టు కొడతా అంటే, మేము కుక్కలం కాదు కదా అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతా అంటాడు. నాకైతే ఒక సీన్ బాగా నచ్చింది. ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో పడతారు ఆల్రెడీ, వీళ్ళకి తాగడానికి పైసలు ఉన్నాయి. అయితే ఒకడు బైక్ పోయిందని వస్తారు అనమాట. నా బైక్ దొంగలు ఇచ్చారు సార్, నా బైక్ ను తెచ్చేయండి అని అంటాడు. సో వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళకి తాగడానికి పైసలు లేవు కాబట్టి ఆయన దగ్గర పోయి అంటే కానిస్టేబుల్ లాగా పర్ఫార్మెన్స్ చేస్తారు అనమాట. నీ బైక్ 5 నిమిషాలలో వస్తుంది, ఒక 1000 కొట్టు అని చెప్తారు. 1000 కొడతారు, కొడుతున్నాడు బైక్ ఉంటారు అనమాట. అంటే అంతకుముందే వీళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఆ బైక్ తీసుకురా, మాకు అవసరం ఉన్నదని చెప్తారు అన్నాడు. అంటే ఏదో ఫుడ్ ఏదో సంథింగ్ తీసుకురా అని చెప్తారు అన్నట్టు. సో అట్లా వీళ్ళు 1000 రూపీస్ సంపాదించి హెడ్ కానిస్టేబుల్ దగ్గర అప్పు చేస్తారు అన్నమాట తాగడానికి. ఆ అప్పు తీస్తారు అన్నమాట. అంటే ఈ విధంగా మెంటాలిటీ ఉందని మనకు అక్కడ ఆ టైటిల్ కు, వాళ్ళు చేసే సీన్ కు ఆ టైటిల్ సెట్ అయిందని నాకైతే అనిపించింది. సో ఇక ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఒక 1 minute లో చెప్పాలంటే ఏం చెప్తావు? స్టోరీ సింపుల్ గా ఉంది, చాలా నార్మల్ గా ఉంది. వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే న్యాచురల్ గా మంచిగా ఉన్నాయి. మహేష్ చింతలపూడి అనే అతను విద్యాసాగర్ కొంచెం డామినేట్ చేసిండు. అంటే ఇద్దరు హీరోలు కదా, ఇంకో కొంచెం డామినేట్ చేసిండు. విద్యాసాగర్ అంటే కూడా మంచిగా చేసిండు, బట్ ఇంకొంచెం కావాలి. ఇంకొంచెం ఎక్స్ప్రెషన్లు, ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్ గా యాక్టింగ్ అనేది ఆయన చేస్తే బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా అక్కడక్కడ ఓకే. సాంగ్స్ అంటావా కామెడీ మూవీ అయినప్పటికీ మంచిగా ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా సినిమా అయితే నేను మంచిగా ఎంజాయ్ చేసిన. మనకు హ్యాపీగా నవ్వుకోవాలి, కుట్రలు కుతంత్రాలు, పెద్ద పెద్ద లొల్లులు లేని సినిమా చూడాలనుకుంటే తప్పకుండా ఈ బద్మాషులు మూవీని ఈటీవీ విన్ లో, ఓటీటీలో మీరు చూడరి. సరదాగా హ్యాపీగా ఉంటది, మంచిగా ఉంటది. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే మీకు ఈ మూవీలో ఏ డైలాగ్ అంటే బాగా ఇష్టం, ఏ సీన్ అంటే బాగా ఇష్టం, అంటే ఏ సీన్ కి మీరు కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేయరు. అట్లనే మరిన్ని వీడియోల కోసం మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.